వైసీపీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు సమాచారం. వెంటనే సహాయక సిబ్బంది విజయవాడలోని ఆసుపత్రికి తరలించారని, బొత్సను పరీక్షించిన న్యూరో స్పెషలిస్టులు ప్రాథమిక చికిత్స చేసినట్లు చెబుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యంపై టెన్షన్ పడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారని అంటున్నారు. మెరుగైన చికిత్స నిమిత్తం బొత్సను హైదరాబాద్ తరలించినట్లు తెలుస్తోంది. శాసనమండలి బడ్జెట్ సమావేశాల కోసం బొత్స ప్రస్తుతం విజయవాడలోనే ఉన్నారు. రోజు మండలి సమావేశాలకు వెళుతూ చర్చల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గురువారం సైతం ఆయన మండలికి వచ్చారు. అయితే రాత్రి సమయంలో మాట్లాడే విషయంలో ఆయన ఇబ్బంది పడుతున్నట్లు గమనించి ఆసుపత్రికి వెళ్లినట్లు బొత్స అనుచరులు చెబుతున్నారు. బొత్స అస్వస్థత సమాచారం ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలను షాక్కు గురిచేసింది. ఆయన ఆసుపత్రిలో చేరారన్న సమాచారంతో యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. లడ్డూ కల్తీ విషయంలో శాసన మండలిలో చర్చకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో విపక్షం తరపున బొత్స తన పార్టీని కాపాడుకునే బాధ్యతను తీసుకున్నారు. ఈ విషయంలో ఆయన ఎక్కువ ఒత్తిడికి గురయ్యారని అంటున్నారు. సిట్ రిపోర్టులో రసాయనాలతో నెయ్యిని తయారు చేశారని స్పష్టంగా తేలడంతో పార్టీని, పార్టీ నేతలను కాపాడుకోవడం బొత్సకు సవాల్గా మారిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కొద్ది రోజులుగా ఎక్కువగా ఆలోచనకు లోనవుతున్నారని చెబుతున్నారు. ఈ ఒత్తిడి వల్లే బ్రెయిన్లో నరాలు దెబ్బతిన్నట్లు భావిస్తున్నారు. బొత్స త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.